హలో అండి. ఈరోజు మా కువైట్ వాళ్ళకు తుర్కిష్ డోనర్ కబాబ్ చేశాను. ఇదైతే శాండ్విచ్ అనమాట. సో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. మటన్ కీమా, ఇంకా అందులోకి మసాలాలు, ఆనియన్ అయితే తురుముకున్నాను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా, లెమన్ పొడి, పసుపు, ఇంకా పాప్రికా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా వచ్చేసి మిరియాల పొడి, ఇవన్నీ వేసాను. ఇంకా పెరుగు కూడా వేసి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. ఇందులో మీరు కావాలంటే టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదనమాట. తర్వాత ఇవైతే కుకింగ్ బ్యాగ్స్ అండి. ఇంట్లో నాకు బటర్ పేపర్ లేదు. బటర్ పేపర్ ఉండింటే ఇంకా మంచిగా చాలా బాగా వచ్చిండు. ఇంట్లో లేదనమాట. సో నేను ఇక్కడ మా కుకింగ్ బ్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. సేమ్ ఇదేలాగా మనం బటర్ పేపర్ ఉంటే పేపర్ కింద పైన పేపర్ వేసేసి మధ్యలో మటన్ పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పతలాగా పేపర్ లాగా స్ప్రెడ్ చేసుకొని ఇలా మొత్తం రోల్ చేసుకొని మనం ఓవెన్లో కాల్చుకోవాలన్నమాట. కింద పైన మంట పెట్టేసి కొద్దిసేపు మనకు ఎంతో టైం పెట్టదు, 10 మినిట్స్ అంతే కాలిపోతుందనమాట. తర్వాత చూడండి ఇలా అయితే తీసేసుకున్నాను. తర్వాత శాండ్విచ్ అయితే చేసేద్దాము. ఇక్కడ నేను శాండ్విచ్కి కుబుస్ తీసుకున్నాను, రోటీ తీసుకున్నాను అనమాట. శాండ్విచ్ రోటీ ఇది అయితే టోర్టుల్లా అంటారు. టోర్టుల్లా కుబుస్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఏమేమి వేసానంటే ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్, క్యూకెంబరు సాల్ట్లో వెనిగర్లో ఊరబెట్టింటారు, కీరా అనమాట, ముక్కల్లలు అంటారు అది, ఇంకా టమాటా స్లైస్లుగా కట్ చేసుకుని మొత్తం అయితే శాండ్విచ్లో పెట్టేశాను అనమాట. ఇందులో నేను సాసులు ఏం వేయలేదండి. మీరు కావాలంటే వేయండి. మా ఇంట్లో ఏంటంటే వాళ్ళకి ఏ సాస్ కావాలంటే అది వేసుకొని తింటారు అప్పటికప్పుడు, కాబట్టి నేను వేయలేదనమాట. మీరు కావాలంటే మీ ఇంట్లో ఎలా తింటారో అలా వేసుకోవచ్చు. తర్వాత అయితే శాండ్విచ్ మేకర్లో కాల్చుకున్నాను అంతే. తర్వాత అయితే మా కోయట వాళ్ళకి పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.